ముఖ్య అతిథులు మన నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తుగా అరేంజ్ చేసినటువంటి ఇఫ్తార్ అరేంజ్ చేసినటువంటి మల్లా పటేల్ గారికి వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రంజాన్ శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి రంజాన్ మాసం అంటేనే ఒక పవిత్రమైనటువంటి మాసం. ఆ మాసం సందర్భంలో అన్ని దగ్గర కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లింలకు ఏ రకంగా న్యాయం చేసినటువంటిది కూడా మన హరీష్ రావు గారు చెప్తారు. అల్లా పటేల్ గారు హరీష్ అన్న కంపల్సరీ రావాలి అంటే హరీష్ అన్నను బయట ఉన్నా కూడా పని ఉన్నా కూడా బదిలాడి తీసుకొచ్చాను. ఎట్టిపల్లి మా లింగంపల్లికి రావాలి. లింగంపల్లి ఉన్న ఎమ్మెల్యేనేమో ఆయన ఆస్తులు కాపాడుకోనికి వెళ్ళాడు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలందరూ గెలిపించే వాళ్ళను ముంచేసి వేరే పార్టీలకు వెళ్ళడం, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లు పెడితే చింపేయడం, దానికి కలర్లు వేయడం, ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు కార్యకర్తల కన్నా. ఈ షేర్లింగంపల్లి కార్యకర్తలను చానంటే ఆయన గెలిపికి కృషి చేసేటువంటి కార్యకర్తలందరూ ఇబ్బంది పెడతా ఉన్నాడు, చాలా బాధ పెడతా ఉన్నాడు. కాబట్టి తగిన గుణపాఠం చెప్పాలి అంటే ఆయనకు వచ్చే ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మన ముస్లిం సోదరులకు కూడా ఈ గ్రేవ్ యార్డ్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. మా ఏదైతే మియాపూర్ ఉందో అక్కడ ఒక 10 ఎకరాల ల్యాండ్ ఆల్రెడీ ఇప్పటికే గ్రేవ్ యార్డ్ పెడతా ఉన్నారు. వాళ్ళకి లోకల్గా ఎమ్మెల్యే గారు ఇబ్బంది పెడతా ఉన్నాడు. 150 ఎకరాల ల్యాండ్ గ్రేవ్ యార్డ్కు 10 ఎకరాలు అప్పుడు ఆ టైంలో మనం కేటాయించాం. అక్కడ ఉన్న ముస్లిం సోదరులు ఇబ్బంది పెడతా ఉన్నారు. మియాపూర్లో అదే రంజాన్ పండుగ ఎప్పుడు కూడా 28 సర్వే నంబర్లో నమోదు చేసుకుంటే కూడా అది కూడా చేయట్లేదు. ఇప్పుడు వచ్చి అది కూడా బంద్ చేయించారు. అది కూడా ముస్లిం సోదరులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడిదక్కడ ఈ గ్రేవ్ యార్డ్ విషయంలో కానీ ముస్లిం కమిటీల విషయంలో కానీ ఏ పని చేయకుండా ఎన్నో ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. వాళ్ళకు తనిఖీల గుణపాఠం చెప్పాలి, వాళ్ళకు ముస్లిం అందరూ కూడా అండగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పుడు నాన్నకు రిటర్న్ ఇస్తా.